ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళ 1400+. ఇవాళ మన ఎపిసోడ్ లో ఉండేటువంటి స్పెషాలిటీ ఏమిటంటే ఒక వెరీ 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 స్పెషల్ పర్సన్ బర్త్డే. ఆయన పాటలు వినని తెలుగు వాళ్లే కాదు, భారతీయులు ఉండరు అనడం అతిశయోక్తి కానే కాదు. ఎంత చక్కగా పాడతారో అంతే చక్కగా మాట్లాడతారు. ద మోస్ట్ హంబుల్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్, ద గ్రేట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే ఈ రోజు ఇంకొక హీరోయిన్ బర్త్డే కూడా. షీ ఇస్ ద బ్యూటిఫుల్ ప్రియమణి. నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నటువంటి గొప్ప కళాకారిణి ప్రియమణికి అ వెరీ హ్యాపీ బర్త్డే. ప్రియమణి అన్నాను నిన్నెప్పుడు, ప్రియమనే ఉన్నావు నా గుండెలో. ఇవాళ బాలు గారి బర్త్డే సందర్భంగా కొంతమంది యువ గాయని మండలి వచ్చారు మన కార్యక్రమానికి. వాళ్ళెవరో ఏమిటో కనుక్కుందాం. ఓ ప్రియా ప్రియా, నేనే పద్మ ప్రియా. ఆహా, హాయ్. బా, అమ్మాయి పేరు కూడా పాటల రూపంలో చెప్తుందంటే ఇంకా ఇంట్లో అన్ని పాటల రూపంలోనే చేసుకుంటూ వెళ్తున్నావు. చదువులు కూడా పాటల్లోనేనా? ఏం చదువుకుంటున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయిందా? సో ఇంటర్మీడియట్ కూడా నీకు పాటలాగా సాగాలని నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఓకే, సో నువ్వు కూడా పాటలు పాడుతూ ఉంటావా? క్లాసికల్ నేర్చుకుంటున్నావా? ఓకే. సాహితి. సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే అన్నారు పెద్దలు. వెరీ గుడ్, చాలా బాగుంది. సో ఏం చదువుకుంటున్నావు? నేను ఇప్పుడు 10th కి వచ్చాను. ఓ, చిన్న చిన్న పిల్లలు అన్నమాట. రంగవాణిలు కట్టేశారు ఇవాళ. నమస్తే. బావజా, మీ అందరికీ తెలుసు మన మహిళల మహారాణులు కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి మన ప్రోగ్రామ్ లో ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. తను కనిపిస్తుంది, వాళ్ళ అమ్మగారు కళ్యాణి కూడా కనిపిస్తూ ఉంటారు మనకి. అన్నమాచార్య జయంతి వచ్చింది అంటే చాలు కళ్యాణి గారు ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. ఓకే బావజా, ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ అలాగే మ్యూజిక్ కంటిన్యూ చేస్తూ ఉన్నావు. మ్యూజిక్ కంటిన్యూ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ నేను +2 కంప్లీట్ చేశాను. ఓకే, సో మ్యూజిక్ you're learning music since how many years? From 10 years. 10 years, అబ్బా. జ్ఞాపిక. హాయ్ అక్క. హాయ్. నీకు ఇంకా విడిగా ఎవరు గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు, నువ్వే ఒక జ్ఞాపిక. మొమెంటో జ్ఞాపిక. చెప్పు జ్ఞాపిక. నేను హైదరాబాద్ నుండి వచ్చాను, నా 10th అయిపోయింది. ఓకే, సో యు ఆర్ ఆల్సో ఇంటూ సింగింగ్? యా. సరే, అయితే వాళ్ళ బాలు గారి బర్త్డే కదా, మీరందరూ విష్ చేస్తారు ఒకసారి బాలు గారికి. బాలు గారి ప్రోగ్రామ్ చూస్తున్నారు, చెప్పండి హ్యాపీ బర్త్డే టు బాలు గారు. ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఇక ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. స్టార్ట్. బావజాకి 10 పాయింట్స్ ఇచ్చేద్దాం. అండ్ బావజా అవుట్ అయిన ఈ బాధల్లో ఉంది కాబట్టి నేను ఒక జోక్ చెప్పి నవ్వించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి వెంగళప్పని ఒక గాడిద తన్నేసిందంట. వెంగళప్పకి చాలా కోపం వచ్చింది. హౌ డేర్ యూ ద గాడిద, యూ హిట్ ఎట్ మీ అని చెప్పి వెంగళప్ప దాన్ని వెతుక్కుంటూ వెనకాలే పరిగెత్తాడంట. చాలా దూరం వెళ్ళిన తర్వాత గాడిద కనిపించలేదు, కానీ ఒక జీబ్రా అక్కడ నిలబడి ఉందంట. వెంగళప్ప వెళ్లి దాన్ని 4 తన్నులు తని, ఏ డ్రెస్ మార్చుకుంటే నేను గుర్తుపట్టను అనుకున్నావా అన్నట్ట. బాధ ఎక్కువైంది. ఓకే సరే వెళ్ళు, బాధ ఎక్కువైంది నా జోక్ విని. ఓకే, నెక్స్ట్ బావజా తర్వాత అవుట్ అయ్యేది ఎవరో చూద్దాం. స్టార్ట్.
సో భవజాకి కంపెనీ ఇవ్వడానికి ఐశ్వర్య అవుట్ అయిపోయింది. ఐశ్వర్యకి 12 పాయింట్స్. బాలుగారు పాడిన పాటే ఒకటి పాడతాను. ఓకే. ఈనాడే ఏదో అయింది, ఈనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరరానిది, ఆనంద రాగం మోగింది, ఈ అందాల లోకం రమ్మంది. సో నైస్ సాంగ్. ఐ లైక్ ది సాంగ్. చాలా చాలా ఇష్టమైన సాంగ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే అమ్మాయిలు మళ్ళీ రెడీయా? మొదలెడదామా? స్టార్ట్. పద్మప్రియ కూడా అవుట్. పద్మప్రియకి 14 పాయింట్లు. అండ్ సాంగ్ పద్మప్రియ నీకు డెడికేట్ చేస్తున్నా. నాకా? ఓకే. గుండె జారి గళ్ళంతయిందే, ఈ సుమాని చూసి గుండె జారి గళ్ళంతయిందే, అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే, అదిరే 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 నా మనసే ఎదురు చూసి, సుమా డార్లింగ్ నీ కోసం, స్టార్ మహిళా కోసం, సుమా డార్లింగ్ నీ కోసం, స్టార్ మహిళా కోసం. బాగుంది. వెరీ గుడ్. నితిన్ కి నిత్యమేనని చూసి గుండె జారి గల్లంతైతే నన్ను చూసి ఈ అమ్మాయికి గళ్ళంతయిందంట. గళ్ళంతైంది. రెడీ? 1 2 3 గో. సత్యయామిని అవుట్ 2. సత్యయామిని నీకు 16 పాయింట్స్. సరే నువ్వు కూడా పాడుతున్నావా? పాడు. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో, ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో, తెలిసి తెలియని అభిమానమౌనో. బాలు గారు పాడినటువంటి ఆపాత మధురమైనటువంటి పాటలన్నీ మళ్ళీ ఇలా వినే అవకాశం మాకు కలిగించారు. థ్యాంక్స్. అలాగే థ్యాంక్స్ టు స్టార్ మహిళ, మాకు కూడా ఇంత మంచి అవకాశం కలిగింది. థ్యాంక్ యూ సత్యయామిని. ఓకే అమ్మాయిలు రెడీ? 1 2 3 గో. జ్ఞాపిక నీకు 18 పాయింట్స్. థ్యాంక్ యూ. సాహితీకి వాళ్ళ 20 పాయింట్స్. సాహితీ నువ్వు ఒక పాట పాడు. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండేమిటో, చెప్పలేని హాయికి భాషే ఎందుకో, తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెప్పపాటు దూరానికి విరహం ఎందుకో, నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంకింకెందుకో, రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో, నా ప్రాణం పైన నా ప్రాణం పోయినా. నేను
ఇయ్యను. 2 సార్లు ప్రాణం పోకూడదు. ఒకసారి ఊపిరి పోవాలి, ఇంకోసారి ప్రాణం నేను ఇవ్వను. ఎవరి ప్రాణాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. వచ్చినప్పుడు దాంతో రావాలి, పోయినప్పుడు వాళ్ళు దాంతో పోవాలి, అంతే. ఓకే, బాగా పాడావు, వెరీ గుడ్. ఇది బాలు గారు పాడింది కాదు కదా? కాదు. అంటే నాకు నాకు ప్రేమ, మీ మీద కలిగినటువంటి ప్రేమని ఇలా ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. నువ్వు పాడు. నేను బాలు గారు పాడిన ఒక సాంగ్ పాడతా. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఇడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగేని, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేని. పాడరా. అలనే సూపర్. సో అలా బాలు గారి సాంగ్స్ తో ఈ రౌండ్ ని మనం కంప్లీట్ చేసాము. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. బాగా చేశారు పద్మప్రియ అండ్ జ్ఞాపిక. గుడ్. మనకి తెలిసిన అష్టలక్ష్మి ఎవరు? పద్మప్రియ. ప్రియమణి. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో పద్మప్రియ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. సార్ మీరేంటి మా కాశీలో? ఏంటయ్యా నువ్వు తెలుగు వాడివే? ఇక్కడ 1,00,000 మంది పైగా ఉన్నామండి. ఇటువంటి సార్ ఎక్కడికి ట్యాక్సీ ఉండండి. 300 కొట్టండి. బేరం అడగండి, మాది ఫిక్స్డ్ రేట్. రండి సార్. ఏమండి బాలుగారు, ఆ చారలు దొక్కవాడి మాయలో మీరు పడిపోయినట్టున్నారు. అక్కడ 300 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు. టాలెంట్ ఉంటే చాలదండి, నాలాగా ట్యాక్టీస్ ఉండాలి. ట్యాక్టీస్ మీరెక్కండి సార్. ఏంటయ్యా మరి 10 రూపాయలు అంటున్నాడేంటి? ఆ సీజన్ ఏంటో మీకు ఫినిషింగ్ లో తెలుస్తుంది. మీరు ఎక్కండి. ఈ సీన్ లో చిరంజీవి గారు ఎవరితో మాట్లాడుతున్నారు? భావజ. బాలు గారితో. ఎస్, బాలు గారు గొప్ప సింగరే కాదు, గొప్ప నటులు, గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టు, మంచి వ్యాఖ్యాత కూడా.
బావుజా తీసుకో 6. ఇప్పుడు ఇంకొక పాట. నా పాట పంచామృతం, నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాయుజ. నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. వల్లకి వీడగ పల్లవ పాళి అంగుళి చేయన పల్లవిది. వల్లకి వీడగ పల్లవ పాళి అంగుళి చేయన పల్లవిని. శారద స్వరముల సంచారానికి, శారద స్వరముల సంచారానికి చరణములందిల్చనా. నా పాట పంచామృతం, నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. సగమప మగ సగమప మగ సగమప మప మప నీ పమప సరిగ పద పగ పద పగద గపద పగరి సరి గరి సరి మ పని స రే మ పని స మ పని సరి మారి పమారి సరి సామ సామ సా మ పద సరి రి సాద పమ మ పదద్ద పమ పదద్ద పమ పదద్ద పమ పసద పమ పద సా పమ పదరి సరిరి 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 సరి సద సరి ద సరి పద సరి మ పద సరి రి మ పద సరి సరి మ పద సరి పని స గ పద రి మ ప స గ మ గ సమగ సని ద మగ. నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. బాలు గారు నిజంగానే మీ పాట పంచామృతమే. ఎంత పంచామృతం అంటే ఎంత తిన్నా తనివి తీరదు, అంత పంచామృతం. సుమా గారు ఏమిటండి డౌట్ అండి. ఏమిటండి అది? పాట లాస్ట్ లో స్వరాలు మీరే కంపోజ్ చేశారా? అవునండి. తగిట 16, 24, 28, 29. కాదండి, మీరు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు ఎంచుకున్న స్వరాలు ఏంటి చెప్పండి. నేను బాలు గారు ఏ రాగం ఎంచుకున్నారో అదే రాగం ఎంచుకున్నాను. స్వరాలు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏది ఇచ్చారో అదే వాయించేశాను. అదేదో ఎక్స్టెంపర్ లో అలా వచ్చేసింది అంతే, స్పాంటేనియస్ గాను. కొన్ని 2-3 వచ్చి రానట్టుగా కనిపించినట్టుగా ఉన్నాయి. మీరు అసలు ఏం చెప్పమంటారు చెప్పండి. మీకు రౌండ్ ఆఫ్ అప్లాజ్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సత్యయామిని. అల్లరి అల్లుడు. మొగుడేమో మొగుడు. అల్లరి మొగుడు. నువ్వు అల్లరి అల్లుడు అన్నావు, నీకు -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. నా పాట పంచామృతం. 1500వ ఎపిసోడ్ కి జస్ట్ 3 more days to go. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు నంబర్ 2. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. సరే, నేను క్వశ్చన్ అడిగే ముందు ఏదైనా ఒక పాట పల్లవి అందుకో. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము.
ఓకే, బాలు గారి వన్ ఆఫ్ ద క్లాసిక్ సాంగ్స్, ఇళయరాజా గారి కంపోజిషన్ లోని సాంగ్. ఓకే, నీ ఫస్ట్ క్వశ్చన్. రగడ సినిమాలో ప్రియమణితో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? నాగార్జున. హీరోయిన్ అనుష్క. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. యామిని దగ్గర 1, భావజ 1, జ్ఞాపిక 3, ఐశ్వర్య 1. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరులో ఎస్ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వనా? ఒక్క నిమిషం ఆలోచించు. 10, 9, 8. ఆప్షన్స్. ఏ శ్రీపాద, బి శ్రీపతి. శ్రీపతి. కరెక్ట్ ఆన్సర్, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తీసుకో 3. 3. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. ఎస్పి బాలు గారి చెల్లి గాయని, ఆమె పేరు ఏమిటి? శైలజ గారు. ఎస్పి శైలజ గారు. ఆవిడ కూడా చాలా పాటలు పాడారు, ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆవిడ చేసిన సినిమా పేరేమిటి? సాగర సంగమం. సాగర సంగమం. వాళ్ళ ఆయన పేరు శుభలేఖ సుధాకర్ గారు. డబ్బింగ్ కూడా చెప్తారు శైలజ గారు. ఓకే, తీసుకో. సాహితి 3. నేను ఓన్లీ 1 తీసుకున్నా యామిని. మంచి మన ఇద్దరం దోస్. పద్మప్రియ 1, జ్ఞాపిక 1, భావజ 1. ప్రియమణి తెలుగులో నటించిన తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్. ఏ పెళ్ళైన కొత్తలో, బి ఎవరే అతగాడు. ఎవరే అత్తగాడు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. ఐశ్వర్య 1, పద్మప్రియ 1, జ్ఞాపిక 1. ఓకే, నువ్వు కూడా ఒక పాట పాడు. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగడికి తోడు చలిగాలిర మంది, ఎల్లుబయ్యే ఈడు ఏడెక్కి పోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. ఓకే, థ్యాంక్ యూ, బాగుంది. వెనక్కి ఒక బలూన్ పగలదు. మమ్మీ 1. చారులత సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియమణి. అదే ప్రియమణి. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. సాహితి 3, యామిని 2, భావజ 1. ఎస్పి బాలు గారి భార్యమణి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ సావిత్రి, బి శశిరేఖ. శశిరేఖ. రాంగ్ ఆన్సర్, సావిత్రి. నంబర్ 5. ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ, ఈన్సిగదరగా ఎక్స్ట్రాడనరీ, నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ, నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసి నా గుండె జారితే అయ్ బాబోయ్. ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ, ఈన్సిగదరగా ఎక్స్ట్రాడనరీ. నేను ఒక ఎక్స్ట్రాడినరీ ఉమెన్ పాట పాడతాను. పాడు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నటేట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ఇక్కడ ఈడు ఎవరు లేరు, స్టార్ మహిళ కాబట్టి. ఓకే, ఎక్స్ట్రాడినరీ సాంగ్, బాగుంది. థ్యాంక్ యూ. ప్రియమణి హీరోయిన్ గా నటించిన క్షేత్రం సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. తీసుకో 6. పద్మప్రియ. అక్కడ చాలా ఎక్కువ. నేను నీ దగ్గర ఒకటే తీసుకున్నా భావ. 2. సాహితి 1, యామిని 2, జ్ఞాపిక 1. భారత ప్రభుత్వం ఎస్పి బాలుకి అందించిన అత్యున్నత పురస్కారం ఏది? నంది అవార్డ్. ఆప్షన్స్ తీసుకోలే. అయిపోయింది. హౌ? పద్మభూషణ్. క్లాస్ గైస్. 3.
ప్రియమణి సినిమా ద్రోణాలో హీరో ఎవరు? ప్రియమణి నటించిన ద్రోణ సినిమాలో హీరో. నితిన్. తీసుకోరు. సాహితీ 2 నో 72 ఐ హట్ యామిని 1 భావజ 1 పద్మప్రియ 2 శ్రీ 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 మర్యాద రామన్న అనే చలనచిత్రం ఎస్పి బాలు జీవితంలో ఒక ప్రత్యేక చిత్రంగా ఎందుకు నిలిచింది? ఆప్షన్స్. ఏ అది ఆయన పాడిన తొలి చిత్రం, బి అది ఆయన సంగీతం అందించిన తొలి చిత్రం. అది ఆయన పాడిన తొలి చిత్రం. తీసుకో 3. జ్ఞాపిక 1 భావజ 1 సాహితీ 1 నో ఐశ్వర్య నో నెంబర్ 4 గాల్లో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ప్రియమణి ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళ. ఎస్, పాలక్కాడ్ ప్రాంతానికి చెందినవారు. అంటే మా ఊరేనమాట. తీసుకో. ఐషు 1 పద్మప్రియ 1 భావజ 1 సాహితీ 2 అండ్ సత్యయామిని 1. ఎస్పి బాలు కుమారుడు కూడా గాయకుడు. ఆయన పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ ఉదయ్, బి చరణ్. ఉదయ్. రాంగ్ ఆన్సర్. బాలు గారు అబ్బాయి పేరు ఎస్పి చరణ్. చాలా సినిమాల్లో పాటలు పాడాడు కదా. వాళ్ళ అమ్మాయి పేరు చరణ్, అమ్మాయి పేరు పల్లవి. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక సాంగ్ చూద్దాం. Naka naka, dama 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 naka naka, naka naka, dama 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 naka naka. Google search lo na boom mida ekkadaina inta goppa andagante unchunda. Nakku set kuttinodu heart beat peruganodu kachitanga okadaina untada. Nenu gani navite adanu kullu kuntare entandanga puchinchinavu. Thank you oh brahmadevudu. Google search lana boomiga ekkadaina inta goppa andagante untunda. నాకు సైట్ కొట్టునోడు హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఫస్ట్ చిత్రం చూద్దాం. భావజ. నాగార్జున. నాగార్జున గారు నటించిన ఎన్నో సినిమాలకి బాలు గారు గాత్రం అందించారు. ముఖ్యంగా అన్నమయ్య సినిమాకి. ఆహా ఎంత మధురమైన పాటలో. భావజ తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. సత్యయామిని. చిరంజీవి. ఎస్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సినిమాలకి ఎన్నో సినిమాలకి బాలు గారు
గాత్రాన్ని అందించారు. అందుకే బాలు గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి గారు వచ్చారు. 6. నెక్స్ట్ చిత్రం ఐశ్వర్య, జయసుధ. ఎస్ జయసుధ గారే విషెస్ చెప్పడానికి వచ్చారు. ఐశ్వర్య 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మళ్ళీ ఐశ్వర్య, జగపతి బాబు. ఈయన ప్రియమణికి విషెస్ చెప్పడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి పెళ్ళైన కొత్తలో సినిమా పెద్ద హిట్ కదా. తీసుకో 6. తర్వాత చిత్రం సాహితి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ద గ్రేట్ ఎస్పి బాలు గారే. తీసుకో సాహితి 6. నెక్స్ట్ చిత్రం సత్యయామిని, ప్రియమణి. ఎస్ ఇట్ ఇస్ ద హ్యాపీ బర్త్డే గర్ల్ ప్రియమణి. 6 పాయింట్లు సత్యయామిని. చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో ఇంకా ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తినండి, మేజ్ ఆడండి, మంచినీళ్లు తాగండి. ఒక బంతి తీసుకొని ఈ వరుసలో ఉండేటువంటి ఫస్ట్ గ్లాస్ వంపి ఇలా పెట్టండి. ఇంకో బంతి ఇలాగా, మళ్ళీ ఇంకొకటి ఇలాగా. ఈ లైన్ అయిపోయిన తర్వాత ఈ లైన్, అదయ్యాక అది, అదయ్యాక అది. 1 2 3 గో. ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ మీదకే జింక పులి మీదకే రోని జీన్స్ మీదకే బంతులు 5. మంచినీళ్ళకి అరటిపండుకి రెండిటికి పాయింట్లు లేవు, ఎందుకంటే రెండు అసలు అరటిపండు తినవా? యూ డోంట్ లైక్ అరటిపండు, అదే పాప డిసడ్వాంటేజ్ అయింది. 36 పాయింట్స్ అండ్ డిన్నర్ సెట్. జ్ఞాపిక అరటిపండు నమ్ములు సరేనా? బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66 and an electrical rice cooker. 1 2 3 go.
చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it 3, 6, 8 ఇక్కడ 8 9, 10, 11 66 పాయింట్లు. అండ్ రోటీ మేకర్ 1, 2, 3 గో. Cheating, cheating, matic fighting, meaty ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it! 9, 10, 11, 12, 72 points. And a handy set. 1, 2, 3, go. Cheating, cheating, matic fighting, meaty ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it! 11, 12, 13, 14, 84 points. Then a hot box set. 1, 2, 3, go. Cheating, cheating, matic fighting, meaty ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it! So 9, 10, 11, 12, 72 points. And a water purifier. ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో ఇవాళ స్టార్ యువతి సాయితి. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో